టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారో మనము తెలుసుకుందాం. 5 సంవత్సరాల క్రితము పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి రష్యా వెళ్లి అక్కడ ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకొని వచ్చారు. ఇప్పుడు మరి 4 సంవత్సరంలో ఆయన ఎక్కడ క్రిస్మస్ జరుపుకున్న సందర్భాలు కనపడలేదు. కేవలము వాళ్ళ మిసెస్ గారి క్రిస్మస్ ని జరుపుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అసలు ఆయన సనాతనవాద, క్రిస్టియనా, ముస్లిమా అనేటువంటి భావన ప్రజల్లో అందరికీ కూడా కలిగి ఉంది. అయ్యగారు ఒకసారి చెప్పండి, ఈ సంవత్సరం తమరు క్రిస్మస్ చేసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఎంతో యాంగ్జైటీతో ఉన్నారు. దయచేసి చెప్పండి సార్, మీ యొక్క భావాలు తెలుసుకోవడానికి ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు సనాతనం అంటారు, ఎప్పుడు క్రిస్మస్ చేసుకుంటారు, ఎప్పుడు అల్లాహు అక్బర్ అంటారు, తెలియక చేస్తున్నా. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమని. అబ్బా పవన్ కళ్యాణ్ గారు, మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. చక్కటి క్లారిటీ ఇచ్చారు. మీ అమ్మాయి క్రిస్టియన్ అని కూడా చెప్పారు. మాకు చాలా గర్వముగా ఉంది. ఇకపోతే మీరు మొన్న వర్షాకాలంలో సనాతనవాది వేషం వేశారు. అప్పుడు మీరు పడిన కష్టాలు చూస్తుంటే మాకు గుండె తరుక్కుపోయింది. ఇప్పటికి కూడా అవి తలుచుకుని రోజు కుమిలిపోతున్నాము సారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? స్వామి ఆంజనేయ తెల్లవారుజాము 10 గుడికి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసేసి. పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయాలు వచ్చి దాదాపుగా 13 సంవత్సరాలు కావస్తుంది. 13 సంవత్సరాలు ఎన్నో లీలలు చూపించారు. అన్నిటినీ కూడా మర్చిపోతున్నాం, కానీ కొన్ని గుర్తులు ఉంటాయి. ఎలా మర్చిపోతాం సార్? పవన్ కళ్యాణ్ గారు, మీరే సీఎం గా ఉండాలని ప్రజలు ఎంతో ఇష్టపడుతున్నారు. సీఎం సీఎం అంటున్నారు. మీరే మా సీఎం సార్. సీఎం గారు పాప చంద్రబాబు గారు ఏమనగా ప్లీజ్ లేదు వినండి. మన గౌరవ ముఖ్యమంత్రిగా నన్ను గౌరవిస్తాం. నేను డిప్యూటీ సీఎం గా నన్ను గౌరవించారు, సంతోషం. పవన్ కళ్యాణ్ గారు, మాకేమవసరం సార్ బాబు గారు అన్నానికి? మీరే గతంలో నానా మాటలు దుర్భాషలు ఆడారు సార్. మేము ఎప్పుడు బాబు గారిని అనలేదు సార్, మీరే నిందిస్తూ ఉంటారు సార్. చంద్రబాబు గారికి చక్కగా భజన చేసేవాళ్ళు. సంతోషంగా భజన చేయండి జీవితకాలం. చక్కగా మీకు కావాలంటే 2 చెడుదలు పంపిస్తాను. చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర కూర్చోండి, అలా కొడతా ఉండండి. పవన్ కళ్యాణ్ గారు, మాకేమవసరం సార్ చిల్లర భజన? మీరే చేస్తున్నారు బాబు గారి కాళ్ళ దగ్గర కాదు, పాదాలను నాకుతూ చేస్తున్నారు కదండి. ఏమవుతాయంటే వేదిక పైన నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా. మీ దగ్గర నలిపించారంటారు కదా, నన్ను తిడతారు మళ్ళీ. పవన్ కళ్యాణ్ గారు, మీ మాటలకి నిత్యానంద స్వామి కూడా విరగబడి నవ్వుతున్నారు. అయినా మీరే మా సీఎం సార్. బాబు గారేంటి సార్ తొక్క? మీరే మా సీఎం సార్. మీరు మా సీఎం గా ఉంటే మాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి అవధులు లేవు సార్. ముఖ్యమంత్రి ఎవరని కాదు, ఎవరు బాగా పనిచేశారు. ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవం చాలా కీలకం. అరే జోగి జోగి రాసుకుంటే ఏం వస్తారా, బూడిద రాలుతురా ఎదవల్ల. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడే కదా బాబు గారి అనుభవము ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అంటారు. జోగి జోగి రాసుకుంటే ఎదవల్లారా బూడిద రాలుతుందంటారు. మీరు మాత్రము రాసుకోకండి, ఎందుకంటే ఒకరి చర్మ రోగాలు ఒకరికి అంటుకుంటాయి. ప్లీజ్ రాసుకోకండి సార్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే మీరు కూడా వెళ్ళి వాళ్ళ కాళ్ళను కూడా నాకేసి వస్తున్నారు కదా సార్. దీన్ని ఏమంటారు సార్? మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడున్నా హోర్డింగ్స్ ఉన్నాయి, వచ్చి ఏం చేస్తారండి మీరు? పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏ క్షణంలో ఏం మాట్లాడతారో అర్థం కాదు. వచ్చి ఏం చేస్తారంటే మీకు చక్కగా డీసీఎం పదవి ఇవ్వలేదో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు చక్కగా డీసీఎం పదవిని పొందారు. అది సరే, మీరు బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకోవాలని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాగా నేను పుట్టినరోజున చాలా త్యాగమూర్తి లాగా నా మనవడితో జరుపుకొని, నా కొడుకుతో అప్పుడు వాళ్ళ మనవడు పుట్టినట్లేదు, లోకేష్తో జరుపుకొని పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ గారు, ఏ నిమిషంలో ఏ మాట మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు సార్. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము. మీరు ఒక జడ పదార్థం అని ప్రజలకి అందరికీ అర్థమైపోయింది. ఇక పొగడండి బాబు గారిని. చాలా చాలా కీలకం. ఈరోజు 40 కోట్లు కావాలి మన గిరిజన గ్రామాల కంటేనే వెంటనే ఆయన ఒక అరగంట మొత్తం అందరిని పిలిచి మాట్లాడారు. ఇవ్వగలవా అంటే వెంటనే ఇచ్చేద్దాం, వెంటనే చేశాం.
పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు పొగుడుతారో, బాబు గారిని ఏ రోజు తిడతారో తెలియడం లేదు. ఏ రోజు తిట్టేస్తారో ఈ 5 సంవత్సరాలు మేము ఎలా భరించాలి సార్ మిమ్మల్ని? చాలా భయంగా ఉంది సార్ నాకు. అందుకని మనస్ఫూర్తిగా ఆయన మరోమారు మీ అందరి తరపున కూడా ఇంకోసారి ఆయన ధన్యవాదాలు తెలుపుతాం. సో మనసు ఉండాలి, దానికి బుద్ధి ఉండాలి. సో మనసు బుద్ధి రెండు కలిస్తే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు క్షమించండి, మాకు మీ అంత తెలివితేటలు, మీ అంత అపార మేధాశక్తి లేదు సార్. మాకు అంత చిన్నవాళ్ళం సార్. మీ అంత పుస్తకాలు చదవలేదు, మీరు కోటి పుస్తకాలు చదివారు. మీరు అపర మేధావులు సార్. మీరు ఇలాగే చెక్క భజనలు చేసుకుంటూ 5 సంవత్సరాలని బాబు గారితో గడుపుతూ ఆనందముగా మీ కాపురాన్ని చక్కగా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను సార్. మరి పల్లకీలు మోయండి, ఆ తర్వాత అక్కడ కుదరకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చేరండి, అక్కడ చిడతలు కొట్టండి. కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలవని చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాను, కలిసి ఉంటే కలదు సుఖం, ఇవన్నీ సొల్లు మాటలు ఆపేయండి సార్. మీ అన్నగారు చక్కగా ప్రజారాజ్యాన్ని ఎలాగైతే కాంగ్రెస్ లో విలీనం చేసేశారు, జనసేనను కూడా తీసుకెళ్లి బాబు గారు టీడీపీలో విలీనం చేస్తే అందరూ సంతోషిస్తారు. అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన పవన్ కళ్యాణ్ గారు మీరు పూర్తిగా సిగ్గు లజ్జ అనే పదాలను పూర్తిగా విడిచిపెట్టేశారు. 24 గంటలు బాబు గారికి భజన చేయడం తప్ప ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇలా పొగుడుతారు, పొగడండి తప్పులేదు. ఇలా రోడ్డు మీదకి రాకండి, సిగ్గు ఉండాలి మీకు. అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. కోటి పుస్తకాలు చదివి నీకు సిగ్గిడిచి పెట్టేసి నలిగిపోయావా? ఎక్కడ నలిగిపోయావు? రోట్లో వేసి రుబ్బేశారా నిన్ను? ఏం మాట్లాడుతున్నావయ్యా? మాట్లాడడానికైనా మంచి పదాలు ఉపయోగించు. నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తుంది. పదే ఆయన చెప్తా ఉంటాను. నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను లేదా చాలాసార్లు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనిపిస్తాను. అపర మేధావి గారు మీకు నచ్చిపోతే అందరూ కూడా చంద్రబాబుకి చక్కబట్టించేశారు. నీకు నచ్చకపోతే కూడా అందరూ రోడ్లు ఎక్కేసి చంద్రబాబుని తిట్టారు. చూని బతుకు చేడా. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను, మీరు ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి. 5 కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి. ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి. సరే పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పినట్టుగానే 2050 వరకు చంద్రబాబే ముఖ్యమంత్రి. మరి నువ్వు LKG రాజకీయాల నుంచి డిగ్రీ స్థాయి రాజకీయాలకు ఎప్పుడు వస్తావు? ఈ జన సైనికుల మనసుని ఎప్పుడు గెలుచుకుంటావు? ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతావు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు, నాకు అర్థమైంది ఒకటే, మీరు LKG రాజకీయాల నుంచి ఇంకా బయటికి రాలేరు. ఎప్పుడు చెక్క భజన, అదే చంద్రబాబు చెక్క భజన చేసుకుంటే ఇలాగే కాలం గడిపేయండి. మీకు మరొక్కసారి నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ నమస్తే, బాయ్.